ఈ కర్కాటక రాశి వారికి శ్రావణ మాసం అంతా కూడా మహిళలు పూజలు చేస్తున్నారు కదా, చక్కగా మహాలక్ష్మి అమ్మవారి పూజని, ఇతర వరలక్ష్మి వ్రతాలని, ఇవని అవని. కాబట్టి ఇవన్నీ కూడా ఎంత బాగా ఉంటుందంటే మనకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి దానిపైన జరిగే ప్రభావాన్ని కనుక మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట. ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు అష్టమ శని గ్రహ ప్రభావం ఉండడం వల్ల కంప్లీట్గా మీకు అన్ని పనులు కూడా 2 సార్లు చేయడం, 3 సార్లు చేయడం జరుగుతుంది. అందువలన ఒకసారి చేసినటువంటి పని మళ్ళీ చెడిపోతుంది, మళ్ళీ అదే పని మళ్ళీ రెండోసారి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి దోషం, ఈ యొక్క శని దోషం ఈ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీకు చక్కగా ఉంటుంది. అయితే రాహువు మీకు భాగ్యంలో ఉన్నటువంటి రాహు పూర్వజన్మ కృతమైనటువంటి ఆస్తులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ అమ్మమ్మ గారి తరపు, మీ నాయనమ్మ గారి తరపు నుంచి, పితృదేవతల తరపు నుంచి దూరపు బంధువులు చనిపోయి మీకు రాశి పారేస్తారనమాట. ఏదో ఒక ఇండైరెక్ట్గా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి అదృష్టాన్ని ఈ శ్రావణ మాసంలో కనుక మీరు పూజలు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు కలుగుతుంది. అలాగే మా భర్తలు మా మాట వినడం లేదండి, మరి మేమేం చేసుకోవాలండి అని చెప్పేసి తెగ బాధపడేటటువంటి వాళ్ళు ఏ వశీకరణ పూజలు ఇలాంటివి ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మహాలక్ష్మి పూజ మాత్రం మీరు ఈ శ్రావణ మాసం అంతా కూడా వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటే మీ భర్త మీరు కూర్చోమన్న చోట కూర్చుంటాడు, నుంచోమన్న చోట నుంచుంటాడు. ఎందుకంటే శ్రీమన్నారాయణమూర్తి మహాలక్ష్మి మాటని ఏనాడు కూడా జవదాటాడు. కాబట్టి అప్పులు ఉన్నటువంటి వాళ్ళు, బాబు మేము చాలా అప్పుల్లో ఉన్నామండి ఎలాగండి అనుకునేటటువంటి వాడికి లాభ గురుడున్నాడు, లాభ కుజుడున్నాడు. బ్రహ్మాండంగా మీ అప్పులు తీరిపోతాయి. ఎక్కడ వేసినా సరే, మిమ్మల్ని అడవిలో వేసినా సరే బ్రహ్మాండంగా మీరు సంపాదన అనేటటువంటిది మీకు కలగడం జరుగుతుంది. అదేవిధంగా విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళ కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి. చక్కగా మీరు విదేశీ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులందరూ కూడా చదువుకోవడానికి మీకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయి. మీకు కావాల్సినటువంటి కోర్సులు, కావాల్సినటువంటి కాలేజీల్లో మీకు సీట్లు రావడానికి ఉంటాయి. రైతులు కూడా బ్రహ్మాండంగా సంపాదన అనేటటువంటిది సంపాదిస్తారు.